న్యూజిలాండ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 76 పరుగులు 83 బంతుల్లో సాధించారు. తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. కానీ విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34 పరుగులు నాట్అవుట్, శుభ్మన్ గిల్ 31 పరుగులు, అక్షర్ పటేల్ 29 పరుగులు, హార్దిక్ పాండ్యా 18 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులు, అందరూ సరైన సమయానికి మంచి పరుగులు సాధించారు. భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2002 లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన మన జట్టు 2013 లో ఇంగ్లాండ్ ను ఓడించి ఛాంపియన్ గా అవతరించింది. ఈ విజయంతో మనం మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆటగాళ్లలో దారల్ మిచెల్ 63 అద్భుతంగా రాణించారు. మైకేల్ బ్రాస్వెల్ 53 పరుగులు కూడా అద్భుతంగా ఆడారు. రచన్ రవీంద్ర 37 పరుగులు, ఫిలిప్స్ 34 పరుగులు గణనీయమైన స్కోర్ సాధించారు. అయితే విలియం 16, కేన్ విలియమ్సన్ 11, టామ్ లూథమ్ 14, మిచెల్ షార్ట్నర్ 8 నిరాశపరిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టగా రవీంద్ర జడేజా మరియు సెమీ చెరో వికెట్ సాధించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది, పాకిస్తాన్ కి ఎంత డబ్బు వస్తుంది, ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రైజ్ మనీ ఎంత? ఛాంపియన్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం మొత్తం 6 మిలియన్లు అంటే మన కరెన్సీలో 60 కోట్లుగా నిర్ణయించబడింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే టైటిల్ గెలిచిన జట్టుతో పాటు ఓడిన జట్టు కూడా ప్రైజ్ మనీ దక్కబోతుంది. విజేత జట్టు టీమిండియాకు 19.49 కోట్లు, రన్నర్ అప్ జట్టు న్యూజిలాండ్ కు 9.74 కోట్లు, సెమీఫైనల్ లో ఓడిన సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు ఒక్కొక్కరికి 4.87 కోట్లు, 5వ 6వ స్థానాల్లో నిలిచిన జట్లకు 3.04 కోట్లు, 7వ 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు 1.21 కోట్లు, గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్ కు 29.5 లక్షలు. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ గ్రూప్ లో 3వ స్థానంలో నిలిచాయి. కానీ పాకిస్తాన్, ఇంగ్లాండ్ మాత్రం చివరి స్థానంలో నిలిచాయి. ఈ జట్లు తలో 1.21 కోట్లు పొందుతాయి. అంతేకాకుండా గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన జట్లు 29.5 లక్షలు గెలుచుకుంటాయి. భారత జట్టు గ్రూప్ దశలో 3 మ్యాచ్లు గెలిచింది కాబట్టి రోహిత్ శర్మ ఇప్పటికే 88.5 లక్షలు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ గెలిచిన టీమిండియా మొత్తం 20.37 కోట్లు సాధించారు. అయితే ఓడిన న్యూజిలాండ్ 10.62 కోట్లు మాత్రం వస్తాయి. అంటే భారత ఆటగాళ్ళకి ఒక్కొక్కరికి దాదాపు 1 కోటి పైగానే అందబోతున్నాయి. అంటే పాకిస్తాన్ జట్టు 7వ స్థానం నిలవడంతో 1.2 కోట్లు. అదే విధంగా గ్రూప్ దశలో 2 మ్యాచ్లు ఓడిపోయి బంగ్లాతో 1 మ్యాచ్ రద్దు కావడం వల్ల 14.25 లక్షలు వస్తాయి. మొత్తం మీద మన ఆటగాళ్ళ ఒక్కొక్కరికి దక్కిన డబ్బుతో పాక్ మొత్తం డబ్బు సమానం.